వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్. మహారాష్ట్రలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అక్కడ మూవ్మెంట్ తగ్గించడానికి ప్రభుత్వం కూంబింగ్ కు మరోవైపు ఎన్కౌంటర్ చేస్తుంటే అక్కడ ఉన్న ఎస్పీ మాత్రం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు కూంబింగ్లు, మరోవైపు ఎన్కౌంటర్లు జరుగుతుంటే కానీ అక్కడున్న భావజాలం వైపు వాళ్ళు వెళ్లకుండా ఉండడానికి అక్కడ ఎస్పీ గారు నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించడం, మరోవైపు వాళ్ళందరికీ తీసుకొచ్చి క్రికెట్, వాలీబాల్ పోటీలు ఆడించడం, వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టి ఆ భావజాలం వైపు వెళ్లకుండా సరికొత్త కార్యక్రమం చేపట్టారు. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ ఎస్పీకి శబాష్ పోలీస్ అంటూ ఒక కితాబ్ ఇచ్చారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఐపీఎస్ ఆఫీసర్ మహారాష్ట్రలో ఫస్ట్ టైం సీఎంతో కితాబ్ అందుకోవడం ఆయనే మాత్రం మొట్టమొదటిసారి అయి ఉండొచ్చు. ఆ ఎస్పీ గారు పరిచయం చేస్తున్న అసలు మహారాష్ట్ర మూవ్మెంట్ ఎలాగుంది, యవత్మాల్ జిల్లాలో ఎలా జరుగుతుంది, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఆదిలాబాద్ లో మూవ్మెంట్ ఎలా కనిపిస్తుందితో పాటు అటువంటి కార్యక్రమం చేపట్టడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ తో పాటు స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల ఇన్పుట్స్ ఎలా వస్తున్న విషయాన్ని ఆయన తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఫస్ట్ మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకంటే సీఎం గారు, సాక్షాత్ సీఎం గారే మీకు ది బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ట్వీట్ చేయడం అని కూడా తెలుగు వారికి మీ అందరూ కూడా గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ అండి. సార్, మహారాష్ట్ర యావత్మాల్ జిల్లా ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతం, ఆ సరిహద్దు ప్రాంతంలో మూవ్మెంట్ ఎలా జరుగుతుంది? ఒకవైపు ఛత్తీస్గఢ్, ఒకవైపు మహారాష్ట్ర, ఒకవైపు మీకు ఆంధ్ర తెలంగాణ కనిపిస్తుంటుంది. ఈ మూడు జిల్లాల మూవ్మెంట్ ఎలాగుంది? ప్రస్తుతం మీరు పనిచేస్తున్న యావత్మాల్ జిల్లాలో మూవ్మెంట్ ఎలాగుంది? మీరు తీసుకొస్తున్న ఈ కొత్త కాన్సెప్ట్ ప్రజల్లో ఎలా వెళ్ళింది? అటు నుంచి రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ఈ మూడు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు, చింతా కుమార్ బై ఛాన్స్ ఆఫ్ బై చాయిస్ యూనిఫామ్ వేసుకున్నారు. ఇక్కడ యావత్మాల్ జిల్లా రాకముందు ఎక్కడెక్కడ పనిచేశారు? నేను 2017 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. ఎస్పీగా నేను 14th August 2024 లో జాయిన్ అయ్యాను. దానికి ఆల్మోస్ట్ ఒక 22 months యాజ్ అడిషనల్ ఎస్పీ గడ్చిరోలిగా పనిచేశాను. గడ్చిరోలి అంటే టోటల్ కంప్లీట్లీ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ ఏరియా. అవునండి. ఇప్పుడు మనం ఇలాంటి ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాం. దానికి ముందు యాజ్ అసిస్టెంట్ ఎస్పీ జల్గావ్ లో నేను 2022 కూడా ఆ టైంలో నేను జల్గావ్ జిల్లాలో యాజ్ ఏఎస్పీగా పనిచేశాను. ఓకే సార్, మీరు గడ్చిరోలి వచ్చేసరికి మనకి బోర్డర్ తెలంగాణ మూవ్మెంట్ ఎక్కువ కనిపిస్తుంటది. మీరు ఫస్ట్ టైం తీసుకున్న గడ్చిరోలి అంటే జాల్నా తర్వాత వచ్చారు కాబట్టి ఇక్కడ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చిందండి? గడ్చిరోలిలో బేసికల్ గా ఏంటంటే అండి, ఇది చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్ ఏరియా, అక్కడ డెవలప్మెంట్ కూడా లేదు. మేము చాలా ఎక్కడెక్కడ డీపర్ ఏరియాలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ మేము వెళ్ళడానికి కూడా సరిగ్గా రోడ్లే కూడా ఉండకపోయాడు. సో మేము చాలా డీప్లలో ఆ ప్రభావితాలను అంటే ప్రజలందరూ చాలా ఒక ప్రభావితం ఎక్కడైతే విలేజెస్ ఉంటాయో ఆ విలేజెస్ ని పోలీసులు అంటే మనకు గవర్నమెంట్ తరఫు నుండి కూడా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ ఎప్పుడు వాళ్ళకి అందలేదు, ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ లో నుండి వేరే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళడానికి భయపడేవాళ్ళు. సో మేము అక్కడ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఫస్ట్ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత రోడ్లు వేయించి ఆ ప్రజలందరినీ మేము ఏకత్రం చేసి మన గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ఇస్తున్నాయి అవన్నీ పోలీస్ ద్వారా మేము ప్రజలకు ఇప్పించేవాళ్ళం. దానివల్ల ఒక ప్రకటన వాళ్ళు గవర్నమెంట్ మన కోసం పనిచేస్తుంది, పోలీసులు మన కోసం పనిచేస్తుంది అనే ఒక వాళ్ళలో ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసులకు చాలా సపోర్ట్ చేశారు. ఆ రకంగా ఇప్పుడు మనం గడ్చిరోలిలో నక్సల ప్రభావిత ప్రాంతాలు చాలా వరకు తగ్గిపోయాయి. సార్, గడ్చిరోలి తర్వాత అండి? గడ్చిరోలి తర్వాత నేను ఇప్పుడు యవత్మాల్ జిల్లాలో ఎస్పీగా ఉన్నాను. అయితే బేసికల్ గా ఇది నక్సల ప్రభావిత ప్రాంతం కాదు. ఇది నక్సల్ ఒక మన లెక్కనే అంటే 10-15 years బ్యాక్ ఇది నక్సల ప్రభావిత ప్రాంతం ఉండేది. ఇప్పుడు కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ నక్సల్ ఇక్కడ ఏం లేదు. యావత్మాలకి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు మీ నేటివ్ ప్లేస్, మీరు యూనిఫామ్ వేసుకోవడానికి మీరు పడ్డ కష్టం ఒకసారి చెప్పండి. సో నేను బేసికల్ గా మాది నేటివ్ ప్లేస్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి, హుజురాబాద్ మండల్, పోతిరెడ్డిపేట విలేజ్ మాది. సో నా చైల్డ్హుడ్ అంతా అక్కడే హుజురాబాద్ లోనే అయిపోయింది. టు ఇంటర్మీడియట్ తర్వాత నేను ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజ్ లో హైదరాబాద్ లో బీటెక్ ఈసీఈ చేశాను. దాని తర్వాత నేను వేరే వేరే జాబ్స్ చేశాను, కానీ మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్ సర్వీస్ ఉన్న దీంతోనే నేను ప్రిపరేషన్ తయారు చేశాను. సో 2015 ఎగ్జామ్ లో ఐఆర్ఎస్ లో సెలెక్షన్ అయ్యాను. అక్కడ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. తర్వాత ఉంటూనే మళ్ళీ ఎగ్జామ్ ఇచ్చాను. 2016 లో ఎప్పుడైతే సెలెక్షన్ అయిందో మనకు ఐపీఎస్ వచ్చింది. మహారాష్ట్ర క్యాడర్ వచ్చిన వెంటనే నేను ట్రైనింగ్ జాయిన్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. సార్, మహారాష్ట్ర ఫస్ట్ మీకు అంటే క్యాడర్ అలాట్మెంట్ లో మహారాష్ట్ర వచ్చింది.
అవును. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రాలేదు? అంటే మహారాష్ట్ర ఇక్కడ బేసికల్‌గా వీళ్ళు అంటే కంప్లీట్‌గా మరాఠీ. ఇంక్లూడింగ్ పేపర్ వర్క్ కూడా ఆల్ పేపర్ వర్క్ అంతా మరాఠీలోనే ఉంటుంది. బేసికల్‌గా ఏంది మనం ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం మనదే రాష్ట్రం అనుకొని మనం పనిచేయాలి. సో ఫస్ట్ నేను చేసింది ఏంటంటే మన మహారాష్ట్ర రాష్ట్రంలో ఎంటర్ అయినప్పటి నుండే మరాఠీ మీద ఫోకస్ చేశాం. ఫస్ట్ మనం లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో నేను 1 ఇయర్ మరాఠీ మీద మంచి పట్టు సాధించాను. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా కూడా నేను హిందీలో మాట్లాడము, ఇంగ్లీష్ లో మాట్లాడను. కంప్లీట్ ఓన్లీ మరాఠీలో మాట్లాడతాను. అచ్చా. అంటే మాట్లాడడం వేరు, రాయడం వేరు, రాసింది చదవడం వేరు. 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మీ దగ్గరకు వచ్చే పిటిషనర్ ఖచ్చితంగా మరాఠీలో రాసుకొని తీసుకొస్తారు. మీరు అది చూసి అర్థం చేసుకోవాలి కదా. రాయడం, చదవడం, మాట్లాడడం అన్ని మరాఠీలో నేను అన్ని చేయగలను. ఇక్కడ నేను మరాఠీ మాట్లాడితే బయట వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా కొంతమంది గుర్తుపట్టరు వీడు బయటవాడా మరాఠీ వాడా. అవునా? సో కొంతమంది నన్ను అడిగారు కూడా, సార్ మీరు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ అనుకుంటారు మహారాష్ట్రలో, తెలంగాణ మీకు ముందే మరాఠీ వచ్చా అని అడుగుతారు. అంత బాగా మాట్లాడతా అని చెప్తున్నారు. అంటే అది మన ఇష్టం అండి. ఇప్పుడు మనకి ఎందుకంటే ప్యాషన్. మన భాషలో మాట్లాడేటప్పుడు ప్రజలతో మనం ఏకత్రం కావాలి. మనం మనల్ని మనం వాళ్ళ యొక్క ఇష్యూస్ సాల్వ్ చేయాలి. వాళ్ళు మనకు ఓపెన్ అప్ కావాలనుకుంటే మనం ఖచ్చితంగా వాళ్ళ భాషలో మాట్లాడాలి. మనం ట్రూ అంటే మిమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకోవాలంటే వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ లో మాట్లాడితే మీరు ఓన్ చేసుకుంటారు. అప్పుడే వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. దానికోసమని నేను చాలా మన పట్టుదలతో తొందరగా నేర్చుకున్నాను. సార్ మీరు కరీంనగర్ లో ఉన్నప్పుడు మంచి కారం మంచి మసాలా ఫుడ్ ఉంటది, కానీ మహారాష్ట్రలో కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఎక్కువ వడాపావ్ ఇటువంటివన్నీ అలవాటు పడ్డారు. ఫుడ్ కి ప్రాబ్లం రాలేదా? అంటే ఫుడ్ ప్రాబ్లం ఏం లేదండి. ఇంకా మన తెలంగాణ రుచులు, తెలంగాణ కారం తగలదు కదా అక్కడ. కరెక్ట్, మనం ఇంట్లోనే వండుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బయటకు వెళ్ళినా కూడా ఇప్పుడంతా యూనిఫైడ్ ఒక యూనివర్సల్ ఫుడ్ వచ్చేసింది కదా. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేసింది. కానీ ఇక్కడ ఫుడ్ ఇదంతా కూడా బాగుంటుంది. సో అంటే నేనేంటంటే వీఆర్ ఎంజాయింగ్. ఓకే సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ జాల్నా తీసుకున్నప్పుడు మెయిన్ ఛాలెంజ్ వచ్చిందండి. మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు మీకు డీజీపీ ఎవరండి అక్కడ? ఎస్పీ గాని డీజీ గాని? జాల్నా కాదండి, ఇది జల్గాం డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇది నార్త్ మహారాష్ట్రలో ఉంటుంది. నాసిక్ రేంజ్ కింద వస్తుంది. మా అదే ఏఎస్పీ అంటే ఐపీఎస్ లో ఏఎస్పీ అంటారు, డివైఎస్పీ మన డిఎస్పీ అంటారు. సో ఒక సబ్ డివిజన్. సో నేను జల్గాం సిటీ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఉండేది. అక్కడ నా ఎస్పీ ఉండే ప్రవీణ్ ముండే అని 2012 ఐపీఎస్ ఉండే ఎస్పీ గారు. అది చాలా ఛాలెంజింగ్ ప్లేస్ అండి. చాలా పొలిటికల్లీ, తర్వాత సెన్సిటివ్ ప్లేస్, తర్వాత క్రైమ్ కూడా ఎక్కువ ఉండే. సిటీ ఏరియా ఉండడం వల్ల హ్యాండిల్ చేయడం చాలా టఫ్ ఉండే. అక్కడ ఇనిషియల్ గా ఆ పోస్ట్ అక్కడ ఖాళీగా ఉండే. ఈ గ్రూప్ వన్ ఆఫీసర్ రావడానికి కూడా ఇష్టపడుతుండే. సో గవర్నమెంట్ అక్కడ పోస్ట్ చేసిన తర్వాత మనం మొత్తం అనాలిసిస్ చేసాం అక్కడ ప్రాబ్లం ఏంది, క్రిమినల్స్ ఏంటి. సో వాళ్ళందరినీ మనం ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద బైండ్ అవుట్ చేయడము, క్రైమ్ అయినప్పుడు తీసుకుని వచ్చి వాళ్ళని ఇంటరాగేషన్ చేయడము, కొంచెం పోలీస్ పద్ధతిలో వాళ్ళకు సలహాలు ఇవ్వడం, సజెషన్ చేయడం, మార్గదర్శనం చేయడం, ఇట్లాంటివన్నీ చేసాం. దానివల్ల అక్కడ చాలా మంచి పని చేశాం. అందరూ కూడా మెచ్చుకుంటారు. ఓకే సార్, జల్గాంలో క్రైమ్ నేచర్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా 498 326 లేదా 302 307 ఏం జరుగుతుంటుంది ఎక్కువ? లేదా ఎస్సీ ఎస్టీ కేసులు ఉంటాయా? ఎక్స్ట్రాక్షన్ ఉంటుందా? ఎక్కువ బాడీ అఫెన్సెస్ అండి. మీరు ఏంటంటే మర్డర్స్ కానీ అటెంప్ట్ మర్డర్ 324 326 ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే స్లమ్ ఏరియాస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మంచి జిల్లా యాక్చువల్లీ, డెవలప్డ్ డిస్ట్రిక్ట్, అగ్రికల్చరల్లీ ప్రాస్పరస్ డిస్ట్రిక్ట్. బట్ సిటీలో ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉంటాయో, రైల్వే స్టేషన్ ఉంది, సో అంత రైల్వే మూవ్మెంట్ ఉంటుంది, దానివల్ల ఎక్కువ క్రైమ్ ఉండేది. సో వాళ్ళందరినీ మనం చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. శాండ్ మాఫియా ఉంటుంది అక్కడ నడపడం వల్ల. సో అవన్నీ కూడా చాలా ఎన్ఫోర్స్మెంట్ అనేది స్ట్రిక్ట్ గా చేయడం వల్ల అక్కడ మంచి ప్రజల్లో కానీ పొలిటీషియన్ లో కానీ మంచి అభివృద్ధి వచ్చింది. అంటే ఫస్ట్ పోస్టింగ్ లో మీకు డిఫరెంట్ క్రైమ్ నేచర్ దొరికింది. అవునండి. ట్రబుల్ మంగర్స్ ఎవరున్నారు అప్పుడు? ట్రబుల్ మంగర్స్ ఎక్కడైనా ఉంటారు కదండి. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఎక్కడైనా ఉంటారు, ప్రతి ప్లేస్ లో ఉంటారు. క్రైమ్ ఉంది కాబట్టి పోలీసులు ఉంటారు. సో మనం వాళ్ళని కంట్రోల్ చేయడమే మన కర్తవ్యం అన్నట్టుగా మనం సీరియస్ గా తీసుకొని చేసేవాళ్ళం. అక్కడ ఎప్పుడైనా డే నైట్ రౌండ్ లో కూడా నేను సర్ప్రైజింగ్ గా వీక్లీ మినిమం నాది 2-3 నైట్ రౌండ్స్ చేసేవాడిని. మళ్ళీ నైట్ డ్యూటీ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను 10:30-11 కల్లా ఆఫీస్ లో ఉండేవాడిని. ఎందుకంటే క్రిమినల్స్ అందరూ కొంచెం నైట్ యాక్టివేట్ అవుతారు. మన ఆఫీస్ లో ఖచ్చితంగా ఉండాలి, విజిటర్స్ వస్తా ఉంటారు, ఫైల్ వర్క్ ఉంటుంది. సో నైట్ టైం చాలా ఎఫెక్టివ్ గా నైట్ మన సిటీని పోలీసింగ్ యాక్టివేట్ చేసిన వల్ల, ఈ శాండ్ మాఫియాను నైట్ కంట్రోల్ చేయడం, క్రిమినల్స్ కూడా నైట్ కంట్రోల్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్స్ వచ్చాయి.
ఓకే. సాధారణంగా ఫస్ట్ పోస్టింగ్ లోనే సీనియర్ ఆఫీసర్ దగ్గర మనం ఒక లెసన్ తీసుకుంటాం. అంటే చార్జ్ షీట్ వేయడం గానీ, లేదా లా అండ్ ఆర్డర్ గానీ, లేదా మాప్ కంట్రోల్, ట్రాఫిక్ కంట్రోల్ ఇటువంటి మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. మీరు ఏం నేర్చుకున్నారు జాల్గా? జల్గాంలో బేసికల్ గా నేను నాకు మన తెలంగాణ నుండి హైదరాబాద్ నుండి మాకు మహారాష్ట్ర గారు వెంకటేశ్వర సార్ ఉన్నాడు. తను ఇప్పుడు రిటైర్డ్. అవును. సో ఆయన ఇంటర్వ్యూ కూడా ఉంది ఇందులో. ఉండొచ్చు. తను చాలా పూణే సిపి ఉండే, నాగ్పూర్ సిపి ఉండే. సో కంటిన్యూస్ గా టచ్ లో ఉండాలి. ఎందుకంటే ఇనీషియల్ గా నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యాను, కొన్ని అంటే మనం చదువుకున్నది ఇప్పుడు అకాడమీ నుండి వచ్చిన తర్వాత రూల్ వేరే ఉంటుంది, ప్రాక్టికల్ వేరే ఉంటుంది. అప్పుడప్పుడు కొంత ఈ ఫ్రస్ట్రేషన్ ఉండేది, అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది. సార్తో నేను ఒక 2-3 టైమ్స్ మాట్లాడినాక తను ఒకటే చెప్పాడు, అంటే మనము చేయగలిగేది మనం ఎఫిషియెంట్ గా చేయాలి. 100% మనం రూల్ ఎఫెక్టివ్ గా చేయలేదు. కాబట్టి తను నాకు ఇంకా గుర్తుంది, నేను కూడా అందరికి అదే చెప్తాను. పోలీస్ జాబ్ అనేది ఎలా అంటే భగవంతుడు ఇచ్చిన ఒక ఆపర్చునిటీ, జాబ్ కాదు. ఒక మనిషికి ప్రాబ్లం వస్తే ఫస్ట్ గుడికి వెళ్ళి భగవంతునికి మొక్కుకుంటాడు. తర్వాత సెకండ్ వచ్చేది పోలీస్ మ్యాన్ దగ్గరికి. సో అంటే మనం అంత పవిత్రమైన నౌకరీ జాబ్ ఇది. సో ఎప్పుడైతే నేను ఆ వర్డ్స్ ఇప్పటికీ నాకు మనకు మైండ్ లో తిరుగుతూనే ఉంటే, నేను అందరికీ కూడా ఇక్కడ మా ఆఫీసులో కూడా అదే చెప్తాను. ఎవరైనా వచ్చారంటే ఎవరు ఉట్టిగా రారు మనకు పోలీస్ స్టేషన్కి, ఏదో టైం పాస్ కాదు. వాడికి ప్రాబ్లం ఉంటేనే పోలీస్ స్టేషన్ వస్తారు. నేను లైఫ్ లో పోలీస్ కాకముందు ఎప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. సో అంటే ఎవరు టైం పాస్ అయితే రాదు, క్లియర్. సో వచ్చిన వాళ్ళని మనం ఎంతవరకు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం అనేది దాని మీద ఫోకస్ చేసినాం. ఒకటంటే ప్రాబ్లమ్ సాల్వ్, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ అన్నింటినీ రిపేర్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. రెండోది క్రిమినల్స్ ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలనేది నేను బాగా అక్కడ నేర్చుకున్నాను. మూడోది మనకు మీరు అన్నట్టు ట్రాఫిక్ కూడా, అంటే ఇప్పుడు చిన్న ప్లేసెస్ అనుకుంటాం కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ట్రాఫిక్ ఎక్కువ పెరిగింది అనేది మనకు సిటిజన్స్ నుండి. అది ట్రాఫిక్ అనేది ఒక విజిబుల్ పోలీసింగ్. అంటే ఇప్పుడు మామూలుగా పోలీస్ స్టేషన్ లో ఎవరు కనబడరు, మనకు నార్మల్ గా అందరు పబ్లిక్ కనబడే ఎవరంటే ట్రాఫిక్ కానిస్టేబుల్. పోలీస్ అంటే ట్రాఫిక్ అనండి, ట్రాఫిక్ అది. సో దాన్ని మేము ఏం చేసామంటే ఇక్కడ కూడా ఇప్పుడు మన యావత్మల్లో కూడా మేమేం చేసాము, వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అప్పుడప్పుడు కనబడరు, ఇక్కడ సైడ్ ఉంటారు, చలాన్స్ ఇష్యూ చేస్తుంటారు. ఏంటంటే పీక్ అవర్స్ లో ట్రాఫిక్ యూ హ్యావ్ టు మేనేజ్ ద ట్రాఫిక్. పీక్ అవర్స్ లో మీ డ్యూటీ ఏంటంటే ట్రాఫిక్ మేనేజ్. వాడు హెల్మెట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, అది పీక్ అవర్స్ లో చేయకూడదు. మీరు మిగిలిన టైమ్స్ లో అది ఎన్ఫోర్స్ చేయాలి, లేదంటే మనం స్పెషల్ డ్రైవ్ తీసుకొని చేస్తాం. అట్లా ట్రాఫిక్ ని మేము ఒక డిసిప్లిన్ లో తీసుకురావడానికి ఇక్కడ కూడా ప్రయత్నం చేసాం, అక్కడ కూడా నేర్చుకున్నాం. ఓకే సార్, నెక్స్ట్ ప్రజెంట్ పోస్టింగ్ వద్దాం. ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి మీకు? ఇంతమందిని ఐడెంటిఫై చేయడం ఏంటి, వీళ్ళందరికీ జాబ్లు ఇప్పడం, స్కిల్ డెవలప్మెంట్ చేయడం ఏంటి, వాళ్ళందరికీ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇన్పుట్స్ వస్తాయండి? నేను బేసికల్ గా ఏంటంటే 14th August 2024 లో జాయిన్ అయ్యాను ఎస్పీ యావత్మల్. అంటే కరెక్ట్ 14th August అంటే మాకు సెప్టెంబర్ లో గణపతి బందోబస్తు ఉండే, తర్వాత దుర్గా అని పెద్దగా ఉంటుంది ఇక్కడ, దుర్గా బందోబస్తు, తర్వాత ఎలక్షన్ ఉండే మాకు అక్టోబర్ లో ఎలక్షన్. సో నేను వచ్చిన టైం అంతా ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ టైం, కంప్లీట్లీ బందోబస్తు, వెరీ సెన్సిటివ్ టైమింగ్ లో వచ్చాను. వచ్చిన తర్వాత నేనంటే అనాలిసిస్ చేసింది ఏంటంటే ఇక్కడ క్రైమ్ రేట్ ఎక్కువ అనేది ఒక ఒపీనియన్, చాలా నెగటివ్ గా ఒక నెరేటివ్ క్రియేట్ అయింది అమాంగ్ ద మీడియా కావచ్చు, పొలిటీషియన్లలో కావచ్చు, పబ్లిక్ లో కావచ్చు. క్రైమ్ రేట్ పెరిగింది అనేది ఒక నెగటివ్ ఉండే. సో అంటే నెగటివ్ ఒక ఇమేజ్ ఆఫ్ పోలీస్ ఉండే. నేను ఇప్పుడు ఏం ఆలోచించానంటే అసలు మనం ఈ నెగటివ్ ఫస్ట్ నెగటివ్ ని చేంజ్ చేయాలి, దీన్ని పాజిటివ్ ఎట్లా తీసుకురావాలి అనేది. ఎందుకంటే అప్పుడు ప్రజలకు ఫస్ట్ మన మీద నమ్మకం రావాలి. ఆ నమ్మకం మనం ఏం చేయాలని ఆలోచించుకున్నప్పుడు గడ్చిరోలిలో ఏవైతే మేము చేశామో అక్కడ మేము గడ్చిరోలి మహోత్సవాన్ని పోలీసే కండక్ట్ చేస్తాము. అక్కడ ఏంటంటే మనం రేలా కబడ్డీ ప్లస్ వాలీబాల్ కండక్ట్ చేసేవాళ్ళం. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మేము ఫడ్నవీస్ సార్ అనే చీఫ్ గెస్ట్ ఇన్విటేషన్ తను వచ్చాడు. సో ఇక్కడ నేను చాలా అక్కడ నక్సల్ ఏరియా కాబట్టి గడ్చిరోలి మహోత్సవాన్ని అక్కడ పబ్లిక్ ని పోలీసులతో కలపడం కోసం వాళ్ళకు గవర్నమెంట్ మీద కానీ పోలీసుల మీద నమ్మకం పెరగడానికి అక్కడ చేసాం. సేమ్ కాన్సెప్ట్ ఫస్ట్ నేను వచ్చిన వెంటనే ప్రస్తుతానికి ఒక పేరు ఇచ్చాము. ఆ పేరు కింద ఫస్ట్ కొంతమందిని మనం ఏం చేసామంటే స్కిల్ డెవలప్మెంట్, అంటే ఇప్పుడు క్రైమ్ అనేది ఎందుకు అవుతుంది అనేది నేను ఒకసారి ఆలోచించానండి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు బేసికల్ గా. సో అంటే రొటీన్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో, క్రైమ్ అనేది ఒక జాబ్ లాగా, ఒక వృత్తి లాగా అవుతుంది. వీళ్ళందరినీ మనం ఫస్ట్ ఒక పనిలో పెట్టాలి అన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నాం. అదొకటి, అది కంటిన్యూస్ గా అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఇంకా క్రైమ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది, క్రిమినల్స్ ని మనం నెగిటివ్ గా చూడడం కాకుండా ఎట్లయినా వాడు క్రైమ్ చేస్తే వాడి మీద అఫెన్స్ చేస్తున్నాం, కానీ వాడికి ఏ రకంగా మనం సలహాలు ఇస్తున్నాం, వాడి యొక్క లైఫ్ లో వాడు సెటిల్ కావడానికి మనం మన తరఫున పోలీస్ తరఫు నుండి ఏం చేయాలనేది రీహాబిలిటేట్ చేయడం కోసం ఇది తీసుకొచ్చాము. ఒకటి స్కిల్ డెవలప్మెంట్. సార్ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు, మీరు క్రిమినల్స్ పట్ల సాఫ్ట్ కార్నర్ గా వెళ్తున్నారు, పర్ఫెక్ట్. అందులో
కానీ కొంతమంది హ్యాబిచువల్ ఎఫెంట్ ఉంటాడు, దీన్ని వాడు ప్లాట్ఫామ్ గా తీసుకొని ఇంకో రకంగా చేసే అవకాశం కూడా ఉంటది కదా. సాఫ్ట్ కార్నర్ ఏం లేదండి ఇక్కడ. మేము క్లియర్ గా ఎవడైతే మారడు వీడు అనుకునే వాడి మీద మేము ఇక్కడ మాకు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఎన్పిడి అంటారు ఇక్కడ మన దగ్గర, పీడీ యాక్ట్ కదా, దాని కింద పెట్టేసి మేము అందరినీ జైల్లో పెట్టడానికి చేస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము ఆల్మోస్ట్ ఒక 26 మందిని పీడీ యాక్ట్ పెట్టి లోపలేసాము. సో అది సార్ మీ దగ్గర ఇంకా మోకా ఉందండి ఇప్పుడు కూడా? ఉంది అండి. ఎంసీఓసి మాకు మోకా ఉంది, తర్వాత పీడీ యాక్ట్ కూడా ఉంది, 2 సపరేట్ ఉన్నాయి. అవి చాలా ఎఫెక్టివ్ గా వాడుతూనే ఉంటాం ఎవరైతే హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒకడు ఎవడో క్రిమినల్స్ ఉంటాడు, వాడు ఒక 4-5 నార్మల్ పీపుల్ ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటి యూత్ పట్టుకుంటున్నాం మెయిన్ గా. అంటే వాళ్ళు క్రైమ్ వైపు వాళ్ళు డివేట్ కాకూడదు, వాళ్ళను ఒక సరైన మార్గంలో నడిపించాలని మన యొక్క ప్రయత్నమే ఆపరేషన్ ప్రస్తావం స్కిల్ డెవలప్మెంట్. దాని కింద మనం ఇంతవరకు చాలా మంది స్టూడెంట్స్ ని పంపించాము, వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, చాలా మంది కూడా హ్యాపీగా చేస్తున్నారు. అంటే ఇది మనకు పబ్లిక్ నుండి కూడా ఒక మంచి సపోర్ట్ వస్తుంది. అంటే చాలా మంది ఇప్పుడు మన ఏరియా వాళ్ళు రాసిన దాని వల్ల కూడా కొంతమంది ఎవరో ఫోన్ చేశారు, నేను కూడా ఒక 30 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తానని కూడా మాకు హైదరాబాద్ నుండి ఫోన్ చేశారు. పబ్లిక్. రెండోది మనం ఇది మనం కొంతమంది సెలెక్షన్ చేసుకునే చేస్తున్నాం. తర్వాత మనం ఓవరాల్ గా డిస్ట్రిక్ట్ నుండి విలేజ్ లో ఉన్న పబ్లిక్ ను కూడా మనం పోలీస్ వైపు టర్న్ చేసుకోవాలి, పోలీసులతో వాళ్ళకి ఇంటరాక్షన్ పెరగాలని ఈ గేమ్ స్టార్ట్ చేశామండి. జనవరి మంత్ మొత్తం పోలీస్ స్టేషన్ లెవెల్స్ లో మాకు 31 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. నా దగ్గర 6 సబ్ డివిజన్స్ ఉన్నాయి. 31 పోలీస్ స్టేషన్లలో టోటల్ 3 టైప్స్ ఆఫ్ గేమ్స్, కబడ్డీ, క్రికెట్ అండ్ వాలీబాల్ కండక్ట్ చేశాము. టోటల్ 560 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. ఇట్స్ హ్యూజ్ నెంబర్. తర్వాత 6571 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక ప్రతి విలేజ్ నుండి ఒక టీం కానీ లేకపోతే వాళ్ళ ఒక రిప్రజెంటేటివ్ గానీ వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఏం చేయబోతున్నాం అంటే, తర్వాత మేము డిస్ట్రిక్ట్ లెవెల్ లో కండక్ట్ చేశాము. దానికి కూడా ఒక మంచి, నేను చాలా హెసిటేట్గా ఉండే అంటే ఇక్కడ సపోర్ట్ వస్తారా అనేది, కానీ చాలా రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మేము ఏం చేసామంటే వీళ్ళందరినీ కంటిన్యూస్ గా మనకు టచ్ లో ఉండాలని, వీళ్ళనే మనం గ్రామ సురక్ష దళం ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మీ విలేజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ మీదే అన్న ఒక ఉద్దేశం. అంటే కంటిన్యూస్ గా వాళ్ళతో టచ్ లో ఉండాలి, పోలీస్ మిత్రులాగా వాళ్ళతో మనం సపరేట్ ఐడెంటిఫై, వాళ్ళని కూడా మనం ఇప్పుడు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సరే, మూడేది ఇంకా వేరే కాన్సెప్ట్ ఉందా? ప్రస్తుతానికి ఇదండి. తర్వాత ఇంకొకటి మేము ఇప్పుడు లైన్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే జువెనైల్స్ ఉంటారో, అంటే చిన్న పిల్లలు క్రిమినల్స్ గా మారిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక డైరెక్షన్ సరిగా లేకపోవడం వల్ల క్రిమినల్స్ గా మారాలని మనకు తెలుసు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వాళ్ళందరినీ లాస్ట్ ఒక 10 years లో ఎవరైతే ఈ జూనియర్స్ ఉన్నారో వాళ్ళని, వాళ్ళ పేరెంట్స్ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు కూడా ఒక మెలావా టైప్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్లానింగ్ చేస్తున్నాం. ఇది ప్లాన్. ఓకే సార్, మీ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ ఏరియాలో డ్రై ఏరియా కాబట్టి అక్కడ జాబులు దొరకకపోతే పక్క అంటే నాగ్పూర్ కానీ లేదా బాంబేకి పంపించి ఇప్పిస్తారు అక్కడ వాళ్ళకి జాబ్స్ కోసం. వాళ్ళు బాంబే వెళ్తారు, నాగ్పూర్ వెళ్తారు, పూణే వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడికి వెళ్తారండి. ఇక్కడ మన ఏరియాలో, మనం ఉండే ఏరియాలో ఆపర్చునిటీ దొరకలేదండి. ఇక్కడ ఫస్ట్ మేము ఇంప్లై చేయడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తారు. ఓకే సార్, యావత్మాల్ అనగానే ఎక్కువగా మ్యాన్ మిస్సింగ్లు, గర్ల్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ కనిపిస్తుంటాయి. అటువంటి వాటికి చెక్ పెట్టడానికి ఆపరేషన్ స్మైల్ అని ఏమైనా మీరు చేపడుతున్నారా? మిస్సింగ్ కేసులు అంటే మేము సపరేట్ గా వీటికి చాలా డ్రైవ్ తీసుకున్నామండి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మిస్సింగ్ అంటే ఇప్పుడు మీరు ఏ రకంగా అడుగుతున్నారో తెలియదు, కానీ మా దగ్గర పోలీస్ లాంగ్వేజ్ లో 2 రకాలు ఉంటారు. ఎబో 18 మిస్సింగ్, అండర్ 18 అయితే వాళ్ళు మిస్సింగ్ అయినప్పటికీ కూడా మనం వాళ్ళని కిడ్నాపింగ్ కిందనే అజ్యూమ్ చేసుకుంటాం. మీరు ఎబో 18 డెవలప్మెంట్ గురించి చెప్తున్నాను. ఎబో 18 వచ్చేసి మేము వాటి స్పెషల్ డ్రైవ్ తీసుకొని మేము ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 300 పీపుల్స్ ని ట్రేస్ చేసి తీసుకొచ్చామండి. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, సపరేట్ గా అని కాకుండా కూడా మేము కంటిన్యూస్ కూడా అయితేనే ఉంటుంది. మిస్సింగ్ అయిన వెంటనే వాళ్ళది ఇది అన్ని జిల్లాలో, అన్ని రాష్ట్రాల్లో చేసేదండి. అది స్పెషల్ గా మా ఫోకస్ ఉంటుంది. కాకపోతే అండర్ 18 లేదనుకుంటే కొంత సెన్సిటివ్ ఏదైతే కేసెస్ ఉంటాయో వాటిని నేను సీరియస్ గా తీసుకుంటాను. మిగిలిన పొలిటీషియన్ లెవెల్లో కానీ సబ్ డివిజన్ లెవెల్లో వాళ్ళు సీరియస్ గా తీసుకుని వాళ్ళు పట్టుకుంటా ఉంటారు. హ్యూమన్ ట్రాఫిక్ మీద మీకు మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ కూడా మేము ఒక 2-3 కేసెస్ రిజిస్ట్రేషన్ చేశామండి. కానీ ఇప్పటివరకు ఎక్కువ ఆ రేంజ్ లో ఇక్కడ మా జిల్లాలో లేదు. అంటే ఇక్కడ నా దృష్టికి అయితే రాలేదు. అట్లాంటివి చాలా మహారాష్ట్రలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా సీరియస్ గా తీసుకుంటారు. సీరియస్ గా తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టి ఇది చేసేసి తర్వాత మనం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ కూడా చేస్తాం, మీరు ఎక్కడికి పంపారు. అది జలగాంలో అయితుండే. జలగాంలో నేను అట్లా చాలా కేసెస్ చేసి కంప్లీట్ గా ఎవరైతే అమ్మాయిలు కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళని కూడా మళ్ళీ రిహాబిలిటేట్ చేసి వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళం.
ఎవరైతే వీళ్ళు నడిపిస్తారో వాళ్ళని వాళ్ళకి మళ్ళీ జైలు నుండి బయటకు కూడా రాకుండా కూడా అట్లా సీరియస్ సెక్షన్స్ పెట్టి లోపల పెట్టారు. ఓకే సార్, ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్ క్రైమ్ జరుగుతుంది, సైబర్ క్రైమ్, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్, ఈ రెండింటి మీద మీ ఫోకస్ ఏ విధంగా ఉంటుందండి? ఓకే, అంటే ఇప్పుడు మనం ఇది కరెక్ట్ అండి. ఇది బేసికల్ సైబర్ క్రైమ్ ఏంటంటే ఇది ప్లేస్లెస్ అండ్ దెన్ ఫేస్లెస్. అంటే ఆ క్రిమినల్ ఎక్కడున్నాడు ఎవరు అంటే ఏం తెలియదు. దానికి మేము సపరేట్ గా సైబర్ టీమ్ నుండి ఏం చేశామంటే సపరేట్ అవేర్నెస్ కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. నేను కూడా ఏ మీటింగ్ లో వెళ్ళినా కూడా ఏది అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద మీటింగ్ నేను 2 విషయాలు సీరియస్ గా చెప్తాను. ఉమెన్ సెక్యూరిటీ, రెండోది సైబర్ సెక్యూరిటీ. చాలా అంటే చాలా నేను చూసిన వరకు ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా, జాబ్ చేసిన వాళ్ళు కూడా ఓటీపీలు షేర్ చేస్తూ ఉంటారు, లేదా లింక్స్ పంపిస్తూ ఉంటారు. అన్నోన్ పర్సన్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అన్నోన్ పర్సన్ నుండి మనకు వీడియో కాల్ వస్తుంది, అది కూడా లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటారు. ఇట్లాంటివన్నీ మేము స్పెషల్ గా డ్రైవ్స్ తీసుకొని ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తున్నామండి. ఇది అవేర్నెస్ ఓన్లీ, ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ అయితే అవేర్నెస్ ఒక్కటే సొల్యూషన్. కానీ ఇందులో సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంటుంది. అంటే డిజిటల్ అరెస్ట్ అని కానీ, లేదంటే హనీ ట్రాప్, వీటి మీద మీరు ఎక్కువ పబ్లిక్ అవేర్నెస్ ఇస్తుంటారా? అది వాటికి కూడా ఇస్తామండి. అదే ఇప్పుడు హనీ ట్రాప్ ఎలా చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు అన్నోన్ నంబర్ నుండి వీడియో కాల్ వస్తుంది, అది లిఫ్ట్ చేసిన వెంటనే వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు ఏదో అకృత్యం చేసినట్టు తర్వాత 2 వీడియోస్ కలిపి వాళ్ళు వైరల్ చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవి ఇక్కడ 1-2 అయినాయి, వాటిని మేము సీరియస్ గా తీసుకొని అఫెన్షన్ పెట్టాము. వీటన్నిటికీ అదే మళ్ళీ మేము అవేర్నెస్ డ్రైవ్ సీరియస్ గా తీసుకుంటాం ఐఈసీ కింద. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి చాలా మీరు మంచి ప్రశ్న తీసుకున్నారండి. మా దగ్గర కూడా మా జిల్లాలో మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ చాలా ఎక్కువ ఇక్కడ. రీసెంట్ గా కూడా 2 పెద్ద అఫెన్సెస్ రిజిస్ట్రేషన్ చేసే ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజలందరూ ఏంటంటే వీళ్ళు జస్ట్ నేను అదే అంటున్నాను, వాడు 25% ఇస్తాడు, లేకపోతే డబుల్ చేస్తారు 2 years లో 5 years లో అని నమ్మి డబ్బులు పెడతారు. నిన్న కూడా మేము అదే చెప్పాము ఇక్కడ, వాడు 5 years లో చేసి ఇవ్వగలిగితే వాడు డబ్బులే వాడు చేసుకుంటాడు కదా. అట్లా నేనేమంటానంటే ఓన్లీ నేషనల్ బ్యాంక్స్ నే నమ్ముకోండి. ఈ ప్రైవేట్ చిన్న చిన్న సంస్థలు వచ్చి వాడు వస్తాడు, 1 year లో బోర్డు పెడతాడు, మళ్ళీ 1 year లో బోర్డు తిప్పేస్తారు, తర్వాత పోలీసుల దగ్గరికి వస్తారు. ఇట్లాంటి బాధ్యతలు కావద్దని సపరేట్ గా ఇచ్చేసాము. ఇక్కడ మహారాష్ట్రలో ఎంపీఐడి యాక్ట్ అని ఉంది సపరేట్ గా, మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిపాజిటర్ స్కీమ్ అనే. దాని కింద ఎవరైతే ఈ మైక్రో ఫైనాన్స్ నడిపించారో, మోసం చేశారనుకో, వాళ్ళ ప్రాపర్టీస్ కూడా మనం జప్తు చేయొచ్చు. ఆ ప్రక్రియ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాపర్టీస్ చేసి వాటిని అమ్మేసిన తర్వాత ప్రజలకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. ఓకే సార్, మీ జిల్లాలో నార్కోటెక్ మీద మీ ఫోకస్ ఎలా ఉంది? ఓకే, ఇక్కడ మా దగ్గర నార్కోటిక్స్, గాంజా, ఇది అన్ని చోట్ల అండి, ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా అవుతుంది. నిన్న కూడా మేము ఒక 5 kg గాంజా పట్టుకున్నాము. ఇది కంటిన్యూస్ అయితేనే ఉంటది. మాకు జనరల్ గా ఏంటంటే ఛత్తీస్గఢ్ నుండి కొంత గాంజా, తర్వాత మనకు వైజాగ్ నుండి హైదరాబాద్ వరకు బై ట్రైన్ వస్తారు, ట్రైన్ నుండి మళ్ళీ మనకు హైదరాబాద్ నుండి బై రోడ్, బై బస్, ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ఇక్కడికి గాంజా వస్తుంది. అదొకటి పట్టుకున్నాం. తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఇంటీరియర్ ప్లేస్లు ఏవైతే ఎక్స్ నక్సల్ ప్రాంతాలు మీరు అన్నట్టుగా కొన్ని ట్రైబల్ ప్లేస్, డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్ కానీ కొండలలో కూడా కొంత పండిస్తారు. వీటినన్నిటి కూడా తీసుకుంటున్నాం. దీనికి మనకు నేను ఎన్డీపీఎస్ ఏంటంటే 2 రకాలు, డిమాండ్ అండ్ సప్లై అంటారు. సప్లై ఒకటి బంద్ చేయాలి, రెండు డిమాండ్ అంటే ఎవరైతే తాగుతున్నారో వాళ్ళకి కూడా మనం మార్గదర్శనం ఇవ్వాలని, అవి సపరేట్ గా కాలేజెస్ లో, స్కూల్స్ లో మనం అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఓకే సార్, మీ పక్క బార్డర్ లో పక్క జిల్లా తీసుకుంటే కొంత ఎఫెక్ట్ ఉన్న ఏరియాలో అటువైపు కూంబింగ్ జరుగుతుంటే మీ జిల్లా వైపు షెల్టర్ గా తీసుకోవడం కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, వాస్తవం అంటారా? అట్లా ఏం లేదు, నా దగ్గర అయితే అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సార్, మీరు చేసిన ఈ కార్యక్రమం అంటే ఎవరైతే యూత్ ఉన్నారో అన్ఎంప్లాయ్మెంట్ అందరు కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు, పబ్లిక్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందండి? పబ్లిక్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. దానివల్ల మాకు కూడా అందరూ ఒక ఆఫీసర్స్ కూడా ఇప్పుడు మోటివేట్ అయి ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము ఎస్పెషల్లీ సబ్ డివిజన్ వైజ్ కూడా డ్రైవ్స్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో దానివల్ల అంటే ఎప్పుడైతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో, అంటే సీఎం గారు ఎప్పుడైతే ట్వీట్ చేసిందో జిల్లా మొత్తం ఒకటేసారి యాక్టివేట్ అయిపోయారు. ఇంకా అంటే వాళ్ళకి కూడా ఒక ఉత్సాహం వచ్చింది. అంటే మనకి మంచి చేసిన మంచి పనిని అంటే మన ముంబై నుండి కూడా సీఎం లెవెల్ లో కూడా రికగ్నిషన్ వచ్చింది దానివల్ల. అంటే జిల్లా ఒకటే కాదండి, స్టేట్ మొత్తం అలర్ట్ అయింది సీఎం గారి ట్వీట్ నుండి. అవునండి, అంటే దానివల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఇది ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే నేను అదే అన్నాను, ముందు ఏదైతే నెగిటివ్ వాతావరణం ఉండేదో దాని మీద ఒక పాజిటివ్ వాతావరణం అయితే తీసుకొని వెళ్ళాము. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఆ కంటిన్యూషన్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి,
సీఎం గారు ట్విట్ మీలో బూస్టింగ్ ఎంత స్థాయికి తీసుకొచ్చింది? ఖచ్చితంగా అంటే ఇది ఒక మంచి శుభ పరిణామం. అంటే మనం నేను అదే చెప్పాను కదా, పని చేస్తున్నాము కానీ దానికి ఒక రికగ్నిషన్ కూడా వచ్చినప్పుడు ఏమైతుందంటే ఇంకా మనకు డబుల్ ఉత్సాహం వస్తుంది, డబుల్ ఇంకా పని చేస్తాము. అందరినీ ఇప్పుడు ఎక్కడైతే నేను అదే అన్నాను, సీఎం గారు ట్విట్ అంటే చేశారు కానీ దానికి కృషి వెనకాల అందరూ అధికారులు కావచ్చు, మా జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరినీ కూడా నేను అభినందించాను. చెప్పాను ఇది నేను ఒక్కడనే కాదు, నేను ఒక ఇనిషియేషన్ తీసుకొని మిమ్మల్ని మోటివేట్ చేశాను. ఇప్పుడు ఈ సీఎం గా ట్వీట్ చేయడం కనుక మీరు అందరికీ ఒక కృషి ఉందని వాళ్ళని మోటివేట్ చేశాను. సో తర్వాత ఇప్పుడు మేము కంటిన్యూస్ గా చాలా చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకున్నాం, అవన్నీ కూడా లైన్అప్ లో ఉన్నాయి. ఓకే సార్, జనరల్ గా ఇటువంటి కార్యక్రమాలను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు మీతో మీకు వాళ్ళకి క్లాష్ రావట్లేదా ఈ ప్రాజెక్ట్ లో? అట్లేం లేదండి. ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే మనకు మహారాష్ట్రలో వేరే ఇండిపెండెంట్ అండి. ఇప్పుడు మనం కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఉద్దేశమే అది, పబ్లిక్ కి పోలీస్ కి మధ్యలో యొక్క సఖ్యత పెరగాలి, ఇంటరాక్షన్ పెరగాలి. దానికోసం మనం ఏమైనా చేయాలండి. అలా ఏం లేదండి, అట్లాంటిది స్పోర్ట్స్ కో డిపార్ట్మెంట్ ఉంది, అదే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళెవరు మీకు మా డిపార్ట్మెంట్ లో మీరు ఎంటర్ అవుతున్నారని వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవ్వట్లేదా? అసలు లేదండి. ఇంకా ఏంటంటే మేము ఎప్పుడైతే స్పోర్ట్స్ కండక్ట్ చేశామో మేము అందరి డిపార్ట్మెంటల్ కూడా ఆ పోలీస్ స్టేషన్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో నేను చెప్పాను, ఇంటర్ డిపార్ట్మెంటల్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎస్డిఎం లను ఇన్వాల్వ్ చేసాము, జడ్జిలను కూడా ఇన్వాల్వ్ చేశాము. అంటే ఇది ఒక జస్ట్ పోలీస్ ప్రోగ్రామ్ అనే కాదు, పోలీస్ మిగిలిన వాళ్ళు కూడా మనకు ఇట్లా మీరు అన్నట్టుగా అది ఫీల్ కాకూడదని మేము అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసాం. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి, మీ జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? మా జిల్లా ప్రజలకంటే క్లియర్, పోలీస్ అనే వాళ్ళు ప్రజల కోసమే ఉన్నారు. 24/7 అవైలబుల్ ఉంటారు. మీరు అన్నట్టుగా ఈ సైబర్ క్రిమినల్స్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండోది మైక్రో ఫైనాన్స్, వీళ్ళు అది వాళ్ళ చేతిలో, అంటే అనవసరంగా వాళ్ళు డబ్బులు వస్తాయనో అదే కానీ వాళ్ళు దీని వెళ్ళి వాళ్ళు నష్టపోవాలి. రెండోది ఈ చిన్న చిన్న క్రైమ్లు చేసే ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో, లేకపోతే గ్యాంగ్స్ టైప్ ఉండే వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు ఎవరైనా యాక్టివేట్ అయ్యాలని ట్రై చేసినా కూడా మేము వాళ్ళ మీద సీరియస్ గా మహారాష్ట్ర ఎంపీడీ యాక్ట్ పెట్టేసి వాళ్ళను జైల్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి. దానికోసం పోలీస్ అనే వాళ్ళు ఖచ్చితంగా 24% మీకోసం వాళ్ళు ఎదుర్కొంటారు. పోలీసు ఉన్నది మీకోసమే కాబట్టి మీకు ఎప్పుడు అర్ధరాత్రి కష్టం వచ్చినా పోలీసులు ఉంటారని చెప్తున్నారు చింతా కుమార్ గారు. తెలంగాణ చెందిన యువకుడు మహారాష్ట్ర సీఎంతో ఒక మంచి ట్విట్ తీసుకొచ్చి చేయడంతో మహారాష్ట్రలో ఉన్న అందరు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. కుమార్కే ఎందుకు వచ్చింది, మాకెందుకు రాకూడదని ఒక పోటీతో తీసుకొచ్చిన కుమార్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, మేము సాఫ్ట్ గా ఉంటాం కానీ ఎక్కడైనా రౌడీ షీటర్లు ఉన్నా ఏదున్నా సరే దాని యాక్షన్ మాత్రం పీడీ యాక్ట్లు అన్ని కరెక్ట్ గా ఉంటాయి, అటువంటి వాళ్ళ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదంటూ కుమార్ గారు చెప్తున్నారు. ఇది కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారు మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. మీరు మంచి పేరు తెచ్చుకోవాలి, తెలుగు ఐపీఎస్ ఆఫీసర్లు ఎక్కడున్నా బాగా పనిచేయాలని కోరుకుందాం. మీ టీవీ కూడా సెల్యూట్ సార్. సార్ నాకు ఫొటోస్ ఏం పంపగలరా? ఇంకా ఉన్నాయా? ఇవేనా ఇంకేమున్నాయా? చూస్తానండి, చూసి పంప